మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. అడుక్కునేవాడికి 60 ఆశలన్నట్లు ఏ పూటకు ఆ పూట అప్పుల కోసం ప్రపంచ దేశాల చుట్టూ తిరిగే పాకిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్దన్న పాత్ర పోషించాలని తెగ ఆరాటపడుతోంది. అసలు విషయానికి వస్తే ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఒక తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇంకేముంది, ఈ ఒప్పందం వెనక ఉండి నడిపించింది మేమే, మా మధ్యవర్తిత్వం వల్లే యుద్ధం ఆగింది అంటూ పాకిస్తాన్ మీడియా అక్కడి నాయకులు తమ భుజాలు తామే చరుచుకుంటూ గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. కానీ సీన్ కట్ చేస్తే ఇజ్రాయెల్ రంగంలోకి దిగి పాకిస్తాన్ గాలి తీసేసింది. మీరు మధ్యవర్తిత్వం చేయడమా, అసలు మిమ్మల్ని నమ్మేదెవరు అంటూ పాకిస్తాన్ పరువును బజారుకిడ్చింది. పాకిస్తాన్ చేస్తున్న ఈ ఓవర్ యాక్షన్ పైన ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో స్పందించింది. భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషనల్గా మారాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం పైన తమకు ఏమాత్రం నమ్మకం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. పాకిస్తాన్ ఒక నమ్మక ద్రోహి దేశం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే అలాంటి దేశాన్ని ఇజ్రాయెల్ ఎప్పటికీ విశ్వసించదు అని తేల్చి చెప్పారు. మరి అమెరికా ఎందుకు పాకిస్తాన్ను ఈ చర్చల్లోకి రానిచ్చింది అన్న ప్రశ్నకు కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అమెరికా కేవలం తన స్వప్రయోజనాల కోసమే పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని వాడుకుంటుందని మేము భావిస్తున్నాం. గతంలో హమాస్ ఉగ్రవాదులతో డీల్ చేయడానికి ఖతార్, తుర్కియే లాంటి సమస్యాత్మక దేశాలను వాడుకున్నట్లుగానే ఇప్పుడు ఇరాన్ వ్యవహారంలో పాకిస్తాన్ను వాడుకుంటుంది అంటూ అసలు నిజాన్ని ఇజ్రాయెల్ బయటపెట్టాడు అజర్. ఇక అయితే ఇరాన్ వ్యవహారంలో అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నానని, అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ పూర్తి మద్దతు ఇస్తుందని అజర్ స్పష్టం చేశారు. అయితే ఇక్కడే ఇజ్రాయెల్ అసలు ట్విస్ట్ ఇచ్చింది. ఇరాన్తో ఒప్పందం కుదిరింది కదా అని తాము ఆయుధాలు కింద పెడతామని ఎవరైనా అనుకుంటే పొరపాటే అని హెచ్చరించింది. లెబనాన్ పైన తమ సైనిక చర్యలు ఆగవు, ఇరాన్ పైన జరిపిన ఆపరేషన్కు లెబనాన్కు ఎలాంటి సంబంధం లేదు, దక్షిణ లెబనాన్లో పాతుకుపోయిన హెజ్బుల్లా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయడమే ఇజ్రాయెల్ ఏకైక లక్ష్యం. తమ దేశ పౌరులను కాపాడుకోవడం మా బాధ్యత అంటూ ఎవరి అంచనాలకు అందకుండా ఇజ్రాయెల్ తన పవర్ఫుల్ స్టాండ్ను పునరుద్ఘాటించింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటే, తాము చాలా గొప్ప దేశమని, ప్రపంచ దేశాల మధ్య శాంతిదూతగా మారామని బిల్డప్ ఇస్తున్న పాకిస్తాన్కు ఇజ్రాయెల్ చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది. ఉగ్రవాదాన్ని పుట్టిస్తూ పెంచుతూ మరోవైపు శాంతి వచనాలు పలికితే ప్రపంచం నమ్మడానికి సిద్ధంగా లేదని ఇజ్రాయెల్ రాయబారి వ్యాఖ్యలతో స్పష్టమైంది.